ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్న రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఈ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ క్లినిక్లో నిషేధిత జాబితా, భూ సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని ఆర్డీఓలు, ఎంఆర్ఓలను కలెక్టరేట్కు పిలిపించి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష తెలిపారు. అయితే మేము 2014లో స్థలం కొనుక్కున్నాం 6 సెంట్లు. అయితే అది వెనకాల పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారు. దాంతోపాటు ఇది కూడా 22A పెట్టేశారండి, పట్టా భూమిని కూడా. అది పరిష్కరించమని 5 సంవత్సరాల నుంచి తిరుగుతుంది. దాని పేరు మీద తిరుగుతుంటే అక్కడికని ఇక్కడికని పంపిస్తున్నారు తప్ప దాన్ని పరిష్కారం చేయట్లా. ఇంకివాళ మన చంద్రబాబు నాయుడు గారు వదిలారని తెలిసి ఇక్కడికి వచ్చామండి వ్యాపారం అనుకొని. 45 సంవత్సరాల క్రిందట 73 సెంట్లు భూమి కొన్నాము. ఇప్పటి వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు 100 సార్లు నేను అర్జీలు పెట్టుకున్నా సరే పట్టాదారు పాస్ పుస్తకాలు రాలా. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి ఈ కలెక్టర్ సదన్స్లో అవుతుందని మేము చాలా ఆశించాము. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ పరిశీలన చేశారు, ఎంఆర్ఓ గారిని పిలిపించారు, మాట్లాడారు. మరి మాకు ఇంకా 1 నెల పడుతుందని ఎంఆర్ఓ గారు మేడం గారు సమక్షంలోనే చెప్పారు. ఇప్పుడు ఒక రెవెన్యూ క్లినిక్ ఒకటి మొదలు పెట్టాము. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం కలెక్టర్ కాన్ఫరెన్స్లో పార్వతీపురంలో చేసిన ఒక ఎగ్జాంపుల్ అన్ని చోట రిప్లికేట్ చేయండి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా రెవెన్యూ క్లినిక్ పెట్టాము. ఈ రెవెన్యూ క్లినిక్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు అది ఏ మండలం నుంచి వస్తుంది, ఏ ఆర్డీఓ నుంచి వస్తూ ఉంది చూసుకొని ఆ కన్సర్న్ ఆర్డీఓస్ ఇక్కడే ఉంటారు, కన్సర్న్ మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఉంటారు, సర్వేయర్స్ కూడా ఇక్కడే ఉంటారు. దీనివల్ల ఏంటంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ అవర్ అడ్మినిస్ట్రేషన్ పెరుగుతుంది. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడే అది తెలిసిపోతాయి. అండ్ డైరెక్షన్గా మనం ఓన్లీ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లేదా సర్వే వరకు అయితే డైరెక్షన్ ఇక్కడే ఇచ్చేస్తాం కలెక్టర్ సైడ్ నుంచి. కోర్టు రిలేటెడ్ కేసెస్ లేదా పర్సనల్ డిస్ప్యూట్స్ ఉంటాయి, అది కాకుండా సింపుల్ కేసెస్ అలాగే ఈవెన్ 22A రిమూవల్ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడికిక్కడే పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది.